ఒక్కసారి ఇక్కడ చూడండి, మండుతున్న యూరప్. ఈ దృశ్యం చూడండి ఒకసారి. ప్యారిస్లోని సెయింట్ మార్టిన్ కాల్వ వద్ద స్థానికులు, ఇక్కడ స్థానికులు ఇక మొత్తం ఈ బీచ్ల దగ్గర, కాలువల దగ్గర మొత్తం ఎండ, భయంకరమైన ఎండ, వేడి. జర్మనీలో వేడికి కరిగిపోతున్న రోడ్డు ఇగో ముద్దలైపోతున్నది ఇట్లా. ఇక ఆ ఇన్స్టాలో, ఫేస్బుక్లో అయితే విపరీతమైన వీడియోలు వస్తున్నాయి అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్నది. ఏది మన ట్రాఫిక్ సిగ్నల్స్ మొత్తం కాలిపోతున్నాయి, కరిగి ముద్దయిపోతున్నాయి. అవి కూడా పక్షులు చచ్చిపోతున్నాయి, కుక్కలు చచ్చిపోతున్నాయి, రోడ్ల మీద అవి పరిగెత్తున్న ఉరుకుతున్న వీడియోలు కనబడుతున్నాయి. చాలా చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఎందుకు యూరప్ మండుతున్నది, ఇంత దారుణమైన వేడి ఉన్నది అని అంటే ప్రజలు, మనిషి చేసిన మానవ తప్పిదాలు తప్ప ఇంకొకటి కాదు ఇందులో. దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. బొగ్గు కానీ, గ్యాస్ కానీ, చమురు కానీ ఇవి మనం మండించి మన యొక్క డైలీ లైఫ్లో వీటిని ఎక్కువగా వాడుతున్నాం. కాబట్టి అది ఎంత మండుతున్నదో ప్రపంచం అంతా నాశనం అవుతున్నది. ఎట్లా తగ్గుతుంది అని అంటే తగ్గించాలా, ప్రత్యామ్నాయ మార్గాల వైపుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీకు ఈ ప్రాణమే పోతుందిరా నాయన అనుకున్నప్పుడు నువ్వు ఏదైనా తగ్గించుకోవాల్సిందే కదా, అంతే కదా. మండుతున్న యూరప్, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, కరుగుతున్న రోడ్లు, వాహనాల టైర్లు, వేడికి వంగిపోతున్న ట్రాఫిక్ లైట్లు. మండే ఎండలతో అల్లాడిపోతున్న జనం, ఏసీలు, కూలింగ్ వ్యవస్థల కోసం క్యూలు, బీచ్లు, సరస్సులకు ఎగబడుతున్న వైనం, రోడ్లు, వీధుల్లో నీటిని చిమ్ముతున్న ప్రభుత్వాలు, ఫుట్పాత్లపైన నీటి తుంపరలు, మిస్ట్ ఫ్యాన్లు, కార్ల బ్యానెట్లపైన ఆమ్లెట్లు వేస్తూ వీడియోలు. కార్ల బ్యానెట్లు, రోడ్ల మీద ఆమ్లెట్లు వేస్తున్నారు. అసలు దారుణంగా ఉన్నాయి ఆ వీడియోలు. వృద్ధులు ఎక్కువగా ఉండడంతో సమస్య, అధిక ఉష్ణోగ్రతలతో వందల మంది మృతి. వేడి దెబ్బ తెలియక యూరప్ మొత్తం అతలాకుతలం అవుతుంది. స్విట్జర్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఈ దేశాలన్నీ. కరుగుతున్న రోడ్లు, వేడికి వంగిపోతున్న ట్రాఫిక్ లైట్లు, రోడ్లకు అతుక్కుపోతున్న వాహనాల టైర్లు, వేగం తగ్గిపోయిన రైళ్లు, రోడ్ల వెంట ప్రజలపై ఫైర్ ఇంజన్లతో నీళ్లు, వీధుల్లో ఎక్కడికక్కడ నీటి జల్లుల షవర్లు. ఇన్నాళ్ళు చల్లదనానికి చిరునామాగా నిలిచిన యూరప్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఎన్నడూ లేనట్టుగా తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో యూరప్ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. చల్లదనం కోసం జనం అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను తట్టుకోలేక రోజు వందలాది ప్రాణాలు ఎండలో కలిసిపోతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాలు కుతకుతలాడుతున్నాయి. డెన్మార్క్, బ్రిటన్, హంగరీ, రొమేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, డెన్మార్క్ తదితర దేశాలు కూడా సాధారణానికి మించిన ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నాయి. వాహనాల బ్యానెట్లపై ఆమ్లెట్లేస్తూ ఎండ వేడి తీవ్రతను చూపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇగో జర్మనీలో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కోసం వీధుల్లో వాటర్ గన్లతో నీళ్లు చల్లుతున్న అధికారులు. ఇట్లా ఇగో తెచ్చి రోడ్ల మీద పోతున్న జనాల మీద చల్లుతున్నారు. ఏటా మే మధ్య నుంచి ఆగస్టు వరకు యూరప్ దేశాల్లో వేసవి కాలం ఉంటుందట. అందులోనూ ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లో వేసవి సహా ఎన్నడూ 36 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు ఇప్పుడు 44 డిగ్రీలుగా నమోదవుతున్నాయట. ఇప్పుడు ఆడ 44 అంటే మన దగ్గర 60-70 అన్నట్లు లెక్క. అసలు అక్కడ ఇంత వేడి అనేది ఇంపాసిబుల్. మంచి ఎండాకాలంలోనే 34-35 డిగ్రీస్ ఉంటుందట. ఇప్పుడు 10 డిగ్రీలు పెరిగింది అంటే మన దగ్గర 60 దాటినట్లు లెక్క. సో మనకు కూడా భవిష్యత్తులో ఈ పరిస్థితి వచ్చే అవకాశాలే ఉన్నాయి. స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు చేరుకున్నాయట. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల స్థాయిలోనే ఉంటున్నాయి. దీంతో వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ దెబ్బతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. మరోవైపు వేడిని తట్టుకునేందుకు ఏసీల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. విద్యుత్కు తీవ్ర డిమాండ్ ఏర్పడి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు వడదెబ్బలతో రోజు వందలాది మంది ప్రాణం కోల్పోతున్నారు. యూరప్ జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. అలాంటి వారు వేడిని తట్టుకోలేక చనిపోతున్నారు. కారణం ఏంటంటే వాతావరణ మార్పులతో పెరుగుతున్న భూతాపం, గ్లోబల్ వార్మింగ్తో పాటు అట్లాంటిక్ సముద్ర జలాలు సాధారణానికి మించి వేడెక్కినాయట. యూరప్లో ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు పసిఫిక్ మహాసముద్రంలో లానినాతో ఆసియా, తూర్పు ఆఫ్రికా తీరం, ఆస్ట్రేలియా దేశాలు అల్లాడుతున్నట్టుగానే అట్లాంటిక్ ప్రభావంతో యూరప్ ఇబ్బంది పడుతున్నది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జర్మనీ, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీల్లో కార్చిచ్చులు చెలరేగినాయి. నదులు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. దీంతో నీటి సరఫరా తగ్గించి వినియోగంపై ఆంక్షలు విధించారు.
సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ యూరప్ కంట్రీస్లో కనబడుతున్నది. ఇదంతా కూడా మానవ తప్పిదాలే. సో మన దగ్గర కూడా మీరు చూడండి, ఒకప్పుడు 45-46 డిగ్రీల టెంపరేచర్ ఉందా మన దగ్గర? ఇప్పుడు ఉంటున్నది. ఒకప్పుడు ఉన్నా కూడా ఒక రోజు 2 రోజులు ఉండి ఫ్లక్చువేట్ అవుతుండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, కాన్స్టెంట్గా రోజుల తరబడి సేమ్ ఒక 45-46 డిగ్రీస్ టెంపరేచర్ కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది? 50 డిగ్రీలు దాటిన భవిష్యత్తులో ఆశ్చర్యం లేదు. కారణం ఏంటి? మనిషి చేస్తున్న తప్పిదాలే. చెట్లు కొట్టేస్తేమి, చెరువులు లేకుండా చేస్తేమి, కొండలు గుట్టలు తీసేస్తేమి, ఏసీలు పెరిగిపోయాయి. ఆ వేడి అంతా ఎక్కడ పోవాలి? మొత్తం అంతా గాల్లో కలిసిపోవాలి. ఆ వేడికి ఏమవుతుంది?